ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధానికి అలాగే బైబిల్ ప్రవచనాలకు మధ్య ఉన్న అసలైన ఆత్మీయ సత్యాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న భౌతిక యుద్ధాలను ప్రకటన గ్రంథంలోని అర్మగిద్దోను లాంటి పవిత్ర యుద్ధంగా చిత్రీకరిస్తూ కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం విశ్వాసులను ఎలా తప్పుతోవ పట్టిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్రహించాలి. ఇందులో మొదట మనం గమనించాల్సింది ప్రవచనాల దుర్వినియోగం. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాల నాయకులు తమ సైనికులను ప్రేరేపించడానికి యెషయా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథాలలోని గోగు మాగోగు యుద్ధాలను అలాగే క్రీస్తు రాకడను వాడుకుంటున్నారు. ఆలోచించండి, పవిత్రమైన దైవిక ప్రణాళికను ఇలా రక్తపాతం నిండిన రాజకీయాలకు వాడుకోవడం ఎంత అపాయకరం. ఇది కేవలం ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అపవాది వేస్తున్న ఒక ఆత్మీయ చిక్కుముడి మాత్రమే. ఇక రెండవదిగా, క్రైస్తవ సంస్థల హెచ్చరిక. ఏ యుద్ధమూ పవిత్రమైనది కాదని వాటికన్ మరియు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ లాంటి సంస్థలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. దేవుని వాక్యాన్ని మనుషుల హింసను సమర్థించుకోవడానికి ముడిపెట్టడం వాక్య వక్రీకరణ కాదా? దేవుడు ఏ దేశ నాశనాన్ని కోరుకోడు అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చివరగా, క్రైస్తవుల నిజమైన నిరీక్షణ. ఈ లోకంలో జరిగే భౌతిక యుద్ధాలను చూసి మనం భయపడకూడదు. మరి మనం దేనికోసం సిద్ధపడాలి? కనురెప్ప పాటులో ఊహించని విధంగా జరిగే యేసుక్రీస్తు రాకడ కొరకు, అంటే పరిశుద్ధ సంఘం ఎత్తబడటం కొరకు మనం ఎల్లప్పుడూ ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నాయకుల స్వార్థయుద్ధ నినాదాలను నమ్మకుండా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటానికి మనల్ని మనం ఎల్లప్పుడూ ఆత్మీయంగా సిద్ధపరచుకుందాం. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.